కాలేజ్ అటెండెన్స్ రిజిస్టర్ చెక్ చేశాను మ్యామ్. ఆ 2 మర్డర్స్ జరిగిన రోజుల్లో వీడు కాలేజీకి రాలేదు. అంతేకాకుండా 2 మర్డర్ జరిగిన రోజు వాడి ఫ్రెండ్ వాడిని అమలాపురంలో చూశాడంట మ్యామ్. ఓకే, నవంబర్ 19th ఎక్కడున్నావు? గుర్తులేదు. బాగా ఆలోచించి చెప్పు. ఆ రోజు మీరు ఎక్కడున్నారో మీకు గుర్తుందా? సరే, 2 weeks బ్యాక్ 17th and 18th కాలేజ్లో యాబ్సెంట్ అని ఉంది. అప్పుడు ఎక్కడున్నావు? చిన్న పని మీద విజయవాడ వెళ్ళాను. విజయవాడ, అమలాపురమా? విజయవాడ వెళ్ళాను. వెళ్ళిన బస్ టికెట్స్ ఉన్న హోటల్ బిల్స్ అందరు ఉన్నాయి. నీ తలకా దెబ్బలా తగిలింది. బాత్రూంలో జారిపడ్డాను. బస్ దగ్గర పోలీసులు చూసి ఎందుకు పారిపోయావు? నేను టీవీలో చూశాను. పోలీసులు తలకి దెబ్బ తగిలిన వాడి కోసం వెతుకుతున్నారని. నా తలకు కూడా దెబ్బ తగలడం వల్ల వాడిని నన్నే అనుకుంటారని భయం వేసి పారిపోయాను. ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయం? ఏ తప్పు చేయలేదు కాబట్టే భయం. ఎప్పుడైనా సూడోకు వాడావా? అందులో అన్ని బాక్సులు ఎందుకుంటాయో తెలుసా? క్లూస్ ప్రకారం ఏ బాక్స్లో ఏ నెంబర్ వేయాలో అర్థమవుతుంది. ఆ బాక్స్లో ఆ ఒక్క నంబర్కే ఛాన్స్ ఉంటుంది. జరిగినవి 3 మర్డర్స్, ఉన్నవి 2 క్లూస్. ఆ 2 క్లూస్ నీకే మ్యాచ్ అవుతున్నాయి. మేడం, మీరు మ్యాథ్స్లో రిజల్ట్సే మాట్లాడాలి, అనాలిసిస్ కాదు. అది మాలాంటి లా స్టూడెంట్స్ పని. నేను చెప్పేది నిజం, అనాలిసిస్ కాదు. ప్రతి నిజం నిజమే, అది అబద్ధం అని తెలిసేంత వరకు. ఇది నేను చెప్పింది కాదు, లా చెప్పింది. నువ్వెంత తెలివిగా సమాధానం చెప్పినా ఈ కేసు నుంచి తప్పించుకునే ఛాన్సే లేదు. మేడం, కమిషనర్ గారు వచ్చారు. వీళ్ళ అమ్మ నాన్న కార్ యాక్సిడెంట్ కి చనిపోయిన 3 పోలీసులకి ఏమైనా సంబంధం ఉందేమో కనుక్కో. సార్, ఎంతవరకు వచ్చింది? కన్ఫర్మ్ గా మర్డర్స్ చేసింది వీడే సార్. ఇంటరాగేషన్ జరుగుతోంది. ఎవిడెన్స్ గ్యాదర్ చేసి ఓ 2-3 days లో చార్జ్ షీట్ ఫైల్ చేయొచ్చు సార్. అయితే వెంటనే ప్రెస్ మీట్ పెట్టి హంతకుని పట్టుకున్నామని చెప్పండి. ఈ మీడియా గోల వదిలిపోతుంది కదా. అంటే సార్, స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకుండా చేసింది వాడే అని చెప్తున్నావు కదా, ఇంకా డౌట్ ఎందుకు? డూ ఇట్. ఓకే ఓకే సార్. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం లాస్ట్ 3 months నుంచి జరుగుతున్న సీరియల్ మర్డర్స్ కి సంబంధించిన నిందితుడిని నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మర్డర్ వెనకాల మోటివ్ ఏమైనా ఉందా మేడం? ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. 2-3 days లో మొత్తం కేసు డీటెయిల్స్ మీకు చెప్తాం. వాడు చంపాలనుకున్నది వీళ్ళు ముగ్గురునేనా, ఇంకెవరన్నా ఉన్నారా మేడం? చెప్పానుగా ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని. అయ్యాక మొత్తం అప్డేట్ చేస్తాం. బట్ వన్ థింగ్ ఐ కెన్ అష్యూర్ యూ, ఇక మీదట ఈ పోలీస్ హత్యలు జరగవు. ఎస్కోర్ట్ దగ్గర ఎక్స్ పోలీస్ ఆఫీసర్ మీద మర్డర్. పోలీసులకు ఎదురు దెబ్బ. నిందితుడు కస్టడీలో ఉండగానే ఇంకో పోలీసుపై హత్యా ప్రయత్నం జరిగింది. దీంతో పోలీసులపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ మ్యామ్. ఇప్పుడే ఆపరేషన్ అయింది. కాన్షియస్ లోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఎలా జరిగింది? ఎవరో వెనక నుంచి వచ్చి కత్తితో అటాక్ చేశారంట మ్యామ్. మన పోలీసులు వెళ్ళిన టైంకి హీఈస్ ఇన్ అన్కాన్షియస్ స్టేట్. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది? అన్నోన్ కాలర్ కాయిన్ బాక్స్ నుండి కాల్ చేశాడు మ్యామ్. కాన్షియస్ లోకి రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మ్యామ్. గత 2 నెలలుగా సంచలనం సృష్టిస్తున్న వరుస పోలీసుల హత్యల కేసు కొత్త మలుపు తిరిగింది. పోలీసులు హంతకుడిని పట్టుకోలేక అమాయకుడైన మా ఫ్రెండ్ కేశవ్ ని అరెస్ట్ చేశారు. నిజంగా తనే ఆ హత్యలు చేస్తుంటే తను పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ఇంకో ఇన్స్పెక్టర్ మర్డర్ అటెంప్ట్ ఎలా జరుగుతుంది? సో వెంటనే కేశవ్ ని రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఆఫీస్కి రా. ఆ 3 మర్డర్స్ చేసిన వాడిని పట్టుకున్నానన్నావు కదా, మరి ఇది ఎలా జరిగింది? ఖచ్చితంగా హంతకుడు వీడే సార్. వాడు లోపలే ఉన్నాడు కదా, మరి ఎలా జరిగింది? అదే సార్, నాకు అర్థం కావట్లేదు. వాడు చాలా ఇంటెలిజెంట్ లా ఉన్నాడు. అందుకే కదా ఈ కేసు నీకప్ప చెప్పింది. చూడు, ఈ ఛానల్స్ లో పోలీసుల హత్యల కంటే ఒక అమాయకుడిని అరెస్ట్ చేశామన్న న్యూస్ ఎక్కువ వస్తుంది. వాళ్ళు మనల్ని పూర్తిగా వెలట్ చేయకముందే వాడిని రిలీజ్ చేయండి. బట్ సార్, ఇట్స్ మై ఆర్డర్. ఏం జరిగింది? జైల్లో ఉండగా ఇంకో పోలీసు మీద మర్డర్ జరిగింది. కేజీహెచ్ ఐసీలో ఉన్నాడు.
మేడం ఎక్స్క్యూజ్ మీ, ఏంటి? కేసు ఆఫ్ ఫ్యామిలీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కలెక్ట్ చేశాను. 2004 లో చనిపోయిన 3 పోలీసులు, హాస్పిటల్లో ఉన్నవాడు, మరో 2 కలిసి ఎలక్షన్ డ్యూటీ కోసం ఏలూరుకి వెళ్లారు. అదే రోజు రాత్రి కేశవ్ వాళ్ళ అమ్మ నాన్న యాక్సిడెంట్ చనిపోయారు. అంతేకాదు మేడం, వీళ్ళ పోలీస్ వెహికల్ కూడా యాక్సిడెంట్ అయిందని 2 days తర్వాత రిపోర్ట్ చేశారు. సో కేశవ్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోవడానికి కారణం వీళ్ళే ఉంటారని నా మిగిలిన ఇద్దరు ఎవరు? అవకవక పెళ్లి అవుతుంటే ఇదేం పార్టీరా చండాలంగా. ఈ వయసులో అయినా పెళ్లి అవుతున్నందుకు మీరందరూ కలిసి నాకే వాళ్ళ పార్టీ ఏడ్చావు. ఓసీలో వచ్చింది మూసుకుని తాగరా. వీడి బ్యాచులర్ లైఫ్ కథం. సార్ నేను డ్రైవ్ చేస్తాను సార్. మీరు వద్దు, నేను డ్రైవ్ చేస్తాను సార్. సీఏగా డ్రైవ్ చేస్తానంటున్నాగా, ఓవర్ యాక్షన్ ఎందుకు? సార్ వద్దు సార్, ప్రాబ్లం అవుతుంది. సార్ ఆపండి సార్, ఆపండి. నేను వెళ్ళి చూసి వస్తాను సార్. చూడరా, పనుపుడితో కొట్టుమిట్టాడుతున్నారు సార్. వదిలేసిపోదాం సార్, హిట్ అండ్ రన్ లో పోద్ది సార్. ఎక్కువ నీకు ఎటువంటి సహాయం చేయలేకపోయాను. అందుకే ఇప్పుడు ప్రాణం పోయినా పర్లేదు, నిన్ను ఎలాగన్నా బయటికి తీసుకురావాలనుకున్నాను. హలో పోలీస్ స్టేషన్. అసలు నా గురించి మీరెందుకు సరేలా? నీకు జరిగిందంతా పోలీస్తే ఇదే అంత పెద్ద విషయం కదా. పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్. ఆ రోజు మీ పేరెంట్స్ చనిపోవడానికి వాళ్ళు చేసిన యాక్సిడెంట్ కారణం అయిండొచ్చు. బట్ ఇప్పుడు నువ్వు చేస్తుంది తప్పు తెలుసు. మరెందుకు చేస్తున్నావు? ఇదే కరెక్ట్ కాబట్టి. యాక్సిడెంట్ కారణం వాళ్ళే అని మీరు అనుకుంటున్నారు, కానీ ఆ రోజు ఏం జరిగిందో మీకు తెలియాలి. నాన్నా, నాన్నా, అమ్మా. అంబులెన్స్ ఫోన్ చేద్దాం సార్, లేకపోతే పాపం చచ్చిపోతారేమో సార్. ప్లీజ్ సార్. సార్ వాళ్ళు బతికే అవకాశం ఉందంటావా? కన్ఫర్మ్ గా చెప్పలేను సార్. ఆ రోజు ఏ ఒక్క అంబులెన్స్కి కాల్ చేసినా ఈరోజు మా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉండేది. కానీ వాళ్ళు మమ్మల్ని రోడ్డు మీద కుక్కల్లో వదిలేసి వెళ్ళిపోయారు. వాళ్ళు తప్పు చేశారు, బట్ ఎప్పుడో జరిగిపోయిన దానికోసం ఇప్పుడు నీ జీవితం మొత్తం నాశనం చేసుకుంటావా? ప్రతి మనిషి జీవితంలో 2 రోజులు ఇంపార్టెంట్. మొదటిది భూమి మీదకి వచ్చిన రోజు, రెండోది ఎందుకు వచ్చామని తెలుసుకున్న రోజు.
12 సంవత్సరాల క్రితమే నేను రెండోది తెలుసుకున్నాను. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం నా డ్యూటీ. ఆ రోజు మీలాగా ఏ ఒక్క డ్యూటీ చేసినా కానీ ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాల్సిందే. అది మీరైనా నేనైనా వాళ్ళైనా శిక్ష పడాల్సిందే. సహదేవ్, అర్జున్, ధర్మ, కృష్ణమూర్తి వీళ్ళు నలుగురు మీకు తెలుసా? తెలుసు. అప్పుడెప్పుడో వాళ్ళతో కలిసి ఎలక్షన్ డ్యూటీ చేశాం. ఎలక్షన్ డ్యూటీ అయిన రాత్రి ఏదైనా అనుకోని ఇన్సిడెంట్ జరిగిందా? లేదే. ఆయుషో, ఆ ఇన్సిడెంట్ ఏంటో నీకు తెలుసా? ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. ఇప్పుడేమంటావు? చేసిన తప్పు ఒప్పేసుకుంటే ఈ కేసు ఇక్కడితో సాల్వ్ అయిపోతుంది. లేకపోతే మీ లైఫ్ కే రిస్క్. ఏంటి భయపెడుతున్నావా? యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మీ ఇద్దరిని ప్రొటెక్ట్ చేయడం నా డ్యూటీ. అందుకే చెప్తున్నా. మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడంతో పాటు అన్ని పట్టుకోవడం కూడా నీ డ్యూటీయే. ముందు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం ఆపేసి పోలీస్ డ్యూటీ చేయి. మేమేం చేయాలో మాకు బాగా తెలుసు.